హైదరాబాద్ కూకట్పల్లిలోని సున్నం చెరువు పరిధి ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ బౌండరీలను హైడ్రా కావాలని మార్చిందని, కాంగ్రెస్ నాయకులకు 5 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే మాధవరం సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ప్రభుత్వ అధికారులు వేసిన ఫెన్సింగ్ ను ఇప్పుడు హైడ్రా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ సున్నంచెరులో ఉన్నటువంటి వారి నిరుపేదలని వాళ్ళందరినీ కూడా ఇళ్లలో ఏడుస్తుంటా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళని ఇబ్బందులు పెట్టి బయటికి వెళ్ళగొట్టింది. వాళ్ళు ఏడిసి మేము చదువుకుంటామంటే వినిపించుకోకుండా కూడా ఆ రోజు వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చూసాం. అయినా కూడా మేము డెవలప్ చేయాలని 9 చెరువు డెవలప్ చేయాలని, అందులో ఒకటి ఐడియల్ చెరువు గానీ, ముల్లగత్త చెరువు గానీ, ఇది ఆల్రెడీ బోయినపల్లి గానీ మేము డెవలప్ చేశాం. కడమ చెరువులు కూడా డెవలప్ చేయమని మేము కూడా అప్పీల్ చేశాం. మేము కూడా సాగతమాలి. ఇప్పుడు కూడా చెర్ల విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఎంకరేజ్ లేదు. డెవలప్ చేసిన దానికి పూర్తిగా సహకరిస్తాం. 100% నిరుపేదల తెరువు కాకుండా, బడాబాబులను వదిలిపెట్టి నిరుపేదల తెరువు వచ్చేటట్టుగా చేసే ప్రయత్నం చేయకుండా ప్రజలకు అనుకూలమైన పరిస్థితి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. అయితే ఎమ్మెల్యే ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. తాము బౌండరీలు మార్చలేదని స్పష్టం చేస్తూనే ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగారు. గతంలో హైడ్రా పనితీరును మెచ్చుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని కమిషనర్ నిలదీశారు. ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే వెంటనే స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూకట్పల్లి జోన్లోనే అత్యధికంగా 40% ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి కూకట్పల్లి భూముల ఆక్రమణల అంశం ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ హైడ్రా కమిషనర్ అన్నట్లుగా సాగుతోంది. చూస్తే కనుక చూడండి, ఎఫ్టీఎల్ వస్తనేసి ఇక్కడ ఇది క్లియర్ కనబడుతుంది. మ్యాప్ ఇది గూగుల్ మ్యాప్. ఈ గూగుల్ మ్యాప్ లో మీరు చూస్తే దిస్ ఈజ్ అ లేక్. ఇది 2014లో నోటిఫై చేసినటువంటి లేక్. ఇది అంటే ప్రేమ ఈ కొండ ఇటు పక్కన ఉంది. ఇదంతా కొండ. ఇది ఎఫ్టీఎల్ బౌండరీ. ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ బౌండరీ వచ్చినప్పుడు అది చాలా దూరంలో ఉంది. కొండ అనేది ఎఫ్టీఎల్కి సంబంధం లేదు. అందుకోసం మేము హైడ్రా డెవలప్ చేసినప్పుడు ఎఫ్టీఎల్ వరకే మాకు ఇది చేసేటటువంటి ఇది ఉంటుంది. కానీ ఆ కొండని ఎఫ్టీఎల్లోకి తీసుకొచ్చి చేస్తే కనుక రేపు అనవసరమైన కాంప్లికేషన్స్, లేకపోతే అసలు ఎఫ్టీఎల్ కాని దాన్ని మనం చేస్తే కనుక ఇష్యూస్ వస్తాయి అనమాట. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే 100% దాన్ని మేము ఫెన్స్ చేసి సెక్యూర్ చేస్తాం. ఆల్రెడీ అది అన్ని చెరువులు అదే చేస్తున్నాం. ఈ కొత్తగా ఈ చెరువులో చేయాల్సిన ఇదేం లేదు. ఈ చెరువులో కూడా రేపు గవర్నమెంట్ ల్యాండ్ అయితే అదే జరుగుతుంది అనమాట. అసలు మీరు చూస్తే కనుక చూడండి, ఎఫ్టీఎల్ వస్తనేసి ఇక్కడ ఇది క్లియర్ కనబడుతుంది మ్యాప్ ఇది. హైదరాబాద్ కూకట్పల్లిలోని సున్నం చెరువు పరిధి ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ బౌండరీలను హైడ్రా కావాలనే మార్చిందని, కాంగ్రెస్ నాయకులకు 5 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే మాధవరం సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ప్రభుత్వ అధికారులు వేసిన ఫెన్సింగ్ ను ఇప్పుడు హైడ్రా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని సున్నం చెరువు పరిధి ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి, ప్రధానంగా చూసుకుంటే కూకట్పల్లిలో ఉన్న సున్నం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధి ఏదైతే ఉందో దానికి ఇప్పుడు చుట్టూ కూడా ఏదైతే సున్నం చెరువు ఎఫ్టీఎల్ చుట్టూ కూడా రాజకీయం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటు ఈ ఎఫ్టీఎల్ పరిధి పెంపుకు సంబంధించేసి ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు, అదేవిధంగా ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే సున్నం చెరువుకు సంబంధించిన ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో దాన్ని గతంలో ప్రభుత్వ అధికారులు గుర్తించి 2014లో పూర్తిగా ఫెన్సింగ్ వేశారు. దాంట్లో 5 ఎకరాలను మాత్రం ఇప్పుడు ఏదైతే కొత్తగా హైడ్రా అధికారులు వచ్చేసి మొత్తం కూడా 5 ఎకరాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కేటాయించేలాగా కూడా అక్కడ ఫెన్సింగ్ మొత్తం కూడా మార్చడం జరిగిందంటూ కూడా ఏదైతే మాధవరం కృష్ణారావు అయితే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అయితే కొంత రాజకీయం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా పనితీరును విమర్శిస్తూ కూడా ఈ మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ రంగం పులుపు
ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సున్నం చెరువులో ఏదైతే 5 ఎకరాల భూమి ఉందో అదంతా కూడా ప్రభుత్వ భూమి. గతంలో దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులే ఫెన్సింగ్ వేసినప్పటికీ కూడా ఇప్పుడు హైడ్రా అధికారులు దాన్ని పూర్తిగా మార్చివేసి కూడా దాన్ని కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తాము ఎప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు, అదేవిధంగా నాలాలను, అదేవిధంగా పార్కులను కాపాడాలని చెప్పి చూస్తున్నాము. అలాంటిది గతంలో తాము చేసిన ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనుల విషయంలో మాధవరం కృష్ణారావు సపోర్ట్ చేశారు, హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సున్నం చెరువు విషయంలో ఎందుకు ఆయన ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావట్లేదంటూ కూడా కమిషనర్ నిన్న దానికి సంబంధించి మీడియాకు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సున్నం చెరువుకు సంబంధించి మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దాని చుట్టూ కూడా రింగ్ బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సున్నం చెరువు ఉందో దాని చుట్టూ కూడా FTL బౌండరీస్ ఫిక్స్ చేసి దానికి ఒక రింగ్ బండ్ ఏర్పాటు చేసి దాన్ని మొత్తం కూడా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక 5 ఎకరాలకు సంబంధించి గతంలో ఏదైతే ఫెన్సింగ్ వేశారో ఆ ఫెన్సింగ్ ను మార్చేసి ఇప్పుడు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేస్తుండటంతో ఇది రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలకు అప్పచెప్పేందుకే కావాలని చెప్పేసి హైడ్రా అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు తన దగ్గర ఉన్న ఆధారాలను కూడా బయట పెడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై హైడ్రా కమిషనర్ మాత్రం ఇక్కడ ఏదైతే సున్నం చెరువుకు సంబంధించిన అంశం ఉందో ఈ 5 ఎకరాలకు సంబంధించి ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే దాన్ని మళ్ళీ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. అయితే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలకు ఆయన ఒక రకమైన కౌంటర్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూకట్పల్లి జోన్ లో దాదాపు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. తమకు అందుతున్న ఫిర్యాదుల్లో 40% కూకట్పల్లి జోన్ నుంచే వస్తున్నాయంటూ కూడా హైడ్రా కమిషనర్ నిన్న చేసిన వ్యాఖ్యలు మరొకసారి అంటే ఇప్పుడు హైడ్రా కమిషనర్ వర్సెస్ మాధవరం కృష్ణారావు అన్న రీతిలో అయితే ఈ వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూకట్పల్లి జోన్ లో దాదాపు ప్రభుత్వ భూములు ఉన్న వాటిలో 40% ఇక్కడే ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎందుకంటే కోట్లలో వాల్యూ బలుగుతుంది కాబట్టి ఇక్కడ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువులు కానీ అదేవిధంగా కుంటలను కబ్జా చేస్తున్నారు, అదేవిధంగా పార్కులను కూడా కబ్జా చేస్తున్నారు. ఇటీవల కాలంలో దాదాపు ఇప్పటివరకు హైడ్రా 13,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూములన్నింటిని కూడా కాపాడిందంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మాధవరం కృష్ణారావు వర్సెస్ ఇటు హైడ్రా కమిషనర్ మధ్య నడుస్తున్న ఈ వివాదం మరే ఎటు దారి తీస్తుందని చెప్పేసి కూడా అంత ఆసక్తికరంగా చూసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సున్నం చెరువు ఒకటే కాదు, ఇటు కూకట్పల్లిలో దాదాపు గొలుసుకట్టు చెరువులు దాదాపు 15 నుంచి 20 వరకు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల చుట్టూ కూడా చాలా ఆక్రమణలోనే వాటిని మొత్తం కూడా తీస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూకట్పల్లి ఎమ్మెల్యే ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఈ సున్నం చెరువుకు సంబంధించిన 5 ఎకరాలు ఏదైతే ఉందో 5 ఎకరాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో అధికారులు ఫెన్సింగ్ వేశారు, అంటే సున్నం చెరువు ఏదైతే FTL ఉందో ఆ FTL చుట్టూ కూడా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఆ ఫెన్సింగ్ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారంటూ కూడా ఆయన మొన్న సోమవారం నాడు సున్నం చెరువును కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసినప్పుడు ఈ 5 ఎకరాలకు సంబంధించిన భూములు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తాము హైడ్రా కమిషనర్ తీర్పై అంటూ కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. అయితే కూకట్పల్లి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను మాత్రం హైడ్రా కమిషనర్ తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై వాస్తవ పరిస్థితులు ఏంటో అన్ని కూడా పరిశీలిస్తాము. ఒకవేళ 5 ఎకరాలకు సంబంధించి అది ప్రభుత్వ భూమి అని తేలితే మాత్రం దానికి కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దాన్ని కాపాడే బాధ్యత తప్పదు అంటున్నారు. అయితే ఏదైతే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నా వాటి మాత్రం తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూకట్పల్లి జోన్ లోనే ఎక్కువగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతాయి, వాటన్నిటిని కూడా త్వరలో బయటకు తీస్తామంటూ కూడా కమిషనర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి మాధవరం కృష్ణారావు ఏ విధంగా రియాక్ట్ అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. 2 రోజులుగా వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.